తెలంగాణతో నిత్యం నీటి కయ్యానికి దిగే ఏపీ నాగార్జున సాగర్ పై మరోసారి రెచ్చిపోయింది. అక్రమంగా కుడి కాలువకు నీటిని విడుదల చేసింది. కేఆర్ఎంబీ అనుమతి లేకున్నా ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం పెట్టినా దౌర్జన్యంగా నీటిని మళ్లించుకున్నది. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తున్నది. మరోవైపు ఏకపక్షంగా కుడి కాలువకు నీటిని విడుదల చేయడంపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తామని రాష్ట్ర అధికారులు తెలిపారు. తెలంగాణ సర్కార్ ఉదాసీనతను ఆసరాగా చేసుకుని మరోసారి నాగార్జున సాగర్ డ్యాం పై ఏపీ ప్రభుత్వం దౌర్జన్యానికి దిగింది. కేఆర్ఎంబీ అనుమతి లేకుండా కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా నీటిని తరలించకపోతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు ఏపీ అధికారులు అక్రమంగా నీటిని విడుదల చేశారు. ఈ నీరు తాగునీటి అవసరాలకా సాగునీటి అవసరాలకా అనేది కూడా ఏపీ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏపీ ఇరిగేషన్ శాఖ ఎస్ఈ అక్కడ అధికారులు డ్యాం పైకి వచ్చి దౌర్జన్యానికి దిగారు. డ్యాం సిబ్బంది కేఆర్ఎంబీ అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించగా లేవని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. డ్యాం దిగువన ఉన్న కుడి కాలువ మీద విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు కుడి కాలువ గేట్లను ఆపరేట్ చేస్తూ పవర్ జనరేషన్ కోసం స్విచ్ ఆన్ చేసి గేట్లు ఎత్తారు. దీంతో కరెంటు ఉత్పత్తి ద్వారా కుడి కాలువకు 2053 క్యూసెక్కులకు అక్రమంగా విడుదలను చేశారు. డ్యాం పూర్తిగా సిఆర్పీఎఫ్ ఆధీనంలో ఉన్నా సరే నీటి చౌర్యానికి దిగడం కలకలం రేపుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఎలాంటి అనుమతి లేకుండానే ఏపీ అధికారులు ఇష్టారీతిన నీటిని విడుదల చేయడంపై రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలపై తెలంగాణ అధికారులు అనుమతి లేకుండా ఏకపక్షంగా కుడి కాలువకు నీటిని వదలడంపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఏపీ అధికారులు కుడి కాలువ ద్వారా నీటిని తరలిస్తుంటే తెలంగాణ అధికారులు ఎడమ కాలువకు మధ్యాహ్నం నీటిని విడుదల చేశారు. కేవలం 418 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ పెద్ద దేవులపల్లి రిజర్వాయర్కు మాత్రమే నింపుతామని ప్రకటించారు. దీంతో ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎడమ కాలువ కింద చెరువులు, కుంటలు నింపాలన్న డిమాండ్ పక్షం రోజులుగా వినిపిస్తుంది. పలుచోట్ల రైతులు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. మంగళవారం కోదాడలో, బుధవారం నేరడిచెర్ల, హుజూర్నగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలు పూర్తిగా సాగర్ ఆయకట్టు పరిధిలోకి వస్తాయి. అక్కడి రైతులు సైతం నీళ్ల కోసం రోడ్లెక్కుతున్నారు. ఏపీ అధికారుల తీరును ఆసరాగా చేసుకుని ఎడమ కాలువకు సైతం నీటిని తరలించి చెరువులు, కుంటలు నింపే అవకాశం లభించిందన్న వాదన వినిపిస్తుంది. అయినా సరే తెలంగాణ ప్రభుత్వ తీరు ఎలా ఉంటుందన్నది స్పష్టత లేదు. ఇదే అదునుగా ఎడమ కాలువ ఆయకట్టులోని పంటలను రక్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ చేతగానితనంతో తెలంగాణకు తీరని జలద్రోహం జరుగుతుందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఏపీ వైపు నిండుగా పారుతున్న కుడి కాల్వ నీళ్లే సాక్ష్యమన్నారు. కేఆర్ఎంబీ అంటే లెక్కలేదు, త్రిసభ్య కమిటీ అంటే విలువలేదు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏపీకి పట్టింపు లేదన్నారు. చేతగాని సీఎం ఉంటే ఒక రాష్ట్రం ఎలా నష్టపోతుందో కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనమన్నారు హరీష్ రావు. అంతేకాదు సాగర్ ప్రాజెక్టుపై మరోసారి ఏపీ అధికారులు దౌర్జన్యానికి దిగడం సిగ్గుచేటన్నారు.